హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఇందులో నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 672 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే దీనికి టీయూవి ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్, అలాగే దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అంటున్నారు, కానీ ఇది నథింగ్ బట్ 7300 ప్రాసెసర్ అనే అర్థం. వీళ్ళు కొద్దిగా ఆప్టిమైజ్ చేసి ఆ అల్టిమేట్ అని లేదంటే ఎనర్జీ అని ఇలా తగిలిస్తూ ఉంటారు, అంతేగాని అది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసరే. ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ని కూడా ఇచ్చారు. ఇందులో రెండు వేరియంట్లు అయితే ఉన్నాయి. 6+128GB వేరియంట్, ఇది 11,500కు లాంచ్ చేశారు. అలాగే 8+128GB వేరియంట్, దీన్ని 13,000కు లాంచ్ చేశారు. ఈ రెండు ఫోన్ల మీద అంటే ఈ రెండు వేరియంట్ల మీద 1000 కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డులకు 1000 అయితే ఆఫ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే దాంతో పాటు ఒక AI లెన్స్ కూడా ఉంటుంది. దీంట్లో రేర్ 4K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొద్దిగా మనం మంచి ఫొటోస్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో కూడా వీళ్ళు 2K క్వాలిటీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో 2K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ 45 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది XOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే DTS అండ్ హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే డ్రాప్ నుంచి ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే దీంట్లో IP64 రేటింగ్ ఉంటుంది, అంటే ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. అలాగే ఇది 15 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అన్నది చూసుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ 10,500, అంటే 11,500కు లాంచ్ చేశారు. 1000 కార్డ్ ఆఫర్ ఉంది కాబట్టి 10,500 అంటున్నాను. ఇక్కడ మనకు ఈ ఫోన్ ఏం ఆఫర్ చేస్తుంది అంటే HD ప్లస్ డిస్ప్లే, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్. ఈ ప్రాసెసర్ అనేది 15,000 బడ్జెట్ 16,000 ఈ రేంజ్లో ఉంటుంది. వీళ్ళు దీన్ని 11,000కి తీసుకొచ్చారు. అలాగే ఇది మంచిగా గేమ్స్ని హ్యాండిల్ చేసుకుంటుంది. అలాగే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా మంచి బ్యాటరీనే ఉంది. అడిషనల్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది అంతా మనం పెట్టే డబ్బులకు వర్తి ప్రోడక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ని మనం ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు హై అండ్ వేరియంట్ 8+128GB గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి 13,000 అయితే పెట్టారు. 12,000 ఒక 1000 కార్డ్ ఆఫర్ తీసేసి 12,000కి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే HD ప్లస్ కాకుండా ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని ఇస్తే చాలా బాగుండేది అని అయితే నా అభిప్రాయం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదైతే చాలా మంచి ఫోన్. ఆ బడ్జెట్లో ఇది కూడా జస్టిఫై చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ని కొనాలనుకుంటే ఎవరైనా ఫోన్లని కొని రివ్యూ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ రివ్యూని చూస్తే అయితే ఇది కొనాలా లేదా అని డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇది స్పెసిఫికేషన్స్ రివ్యూని మాత్రమే చేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఫోన్ కొని రివ్యూ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళకు ఏం ఫ్లాస్ ఉన్నాయి, అలాగే ఏం ప్రోస్ ఉన్నాయి అన్నది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి నేనైతే వాళ్ళ వీడియోస్ని రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూసి కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.